आरटीसी कामरेड शंकर गौड कामरेड शंकर गौड कामरेड शंकर गौड కొంతమ్మ కోరికలతో మేము ఈ సమస్య కోసం మేము బంధువు కోసం మేము ముందుకు రావట్లేదు. ఇది గత మేము కేసీఆర్ పాలన నుంచి ఇది నడుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టిన గవర్నమెంట్ విలీనం చేస్తాను అన్న. కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు. కేసీఆర్ అని ఏం చేయలేదు. అన్న రేవంత్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు. అయితే రేవంత్ అన్న కూడా చేయలేదు. రేవంత్ అన్న గారు దయచేసి మేము 32 అంశాలలో మీరు 29 అంశాలు పూర్తిగా నిర్ణయించి ఓకే అన్నారు. ఆ 3 అంశాలే మెయిన్ నుంచి ఫస్ట్ నుంచి 3 అంశాలు మాకు కావాల్సింది. 1 గవర్నమెంట్ విలీనం కావాలి. 2 యూనియన్ పునరుద్ధరించాలి. 3 మాకు 2017 నుంచి 25 వరకు పిఆర్సీలు రావాలి. అలాగే మా రిటైర్మెంట్ కార్మికులు వాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతారు. వాళ్ళకు కూడా 2017 నుంచి 26 వరకు రావాల్సిన పిఆర్సీలు, అలాగే కనీసం వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్న గారు రేవంత్ అన్న దయచేసి చనిపోయిన కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి నష్టపరిహారం 1 కోటి రూపాయలు కూడా ఎట్లాగైనా మీరు రేవంత్ అన్న గారు ప్రభుత్వం నుంచి ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నాము. అలాగే బలిదానాలు చేసుకోకండి. మనమంతా ఒకటే కార్మికులము. తొందరపడకండి. బలిదానాలు చేసుకుంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు. మన ఆర్టీసీ బలిదానాలు చేసుకుంటే మన భార్య పిల్లలు ఆగమవుతారు. కాబట్టి అన్నలారా దయచేసి బలిదానాలు పోవద్దు, టెన్షన్ పడవద్దు. అది సామరస్యంగా ఎలాగైనా ప్రభుత్వాలు దిగొస్తాయి, ఎలాగైనా మాట్లాడతారు, మన సమస్యలు తీరుతాయి. ఈరోజు రాత్రి వరకు కూడా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ అన్న దయచేసి మీరు ఇలా ఈ విషయాలను జోక్యం చేసుకొని మాకు 32 అంశాలు ఇచ్చినాం. అవన్నీ స్వయంగా తమరు ఆధీనంలో ఉంచుకొని మాకు ఎలాగైనా ఇవ్వాలని, అలాగే 3 ముఖ్యాంశాలు గవర్నమెంట్ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 3వది 2017 నుంచి 26 వరకు ఏరియర్స్ పిఆర్సీలు ఇవ్వాలి, రిటైర్మెంట్లకు ఇవ్వాలి. దయచేసి ఇది మీరు పెద్ద మనసుతో ముందుకు రావాలి. అలాగే ఇవాళ మన చనిపోయిన మన కామ్రేడ్ శంకరన్న గౌడ్ గారికి అశ్విని వాళ్ళతో ఇలా ధర్మశాల నుంచి మేము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఆయన పేరు మీద తీసాము. ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీ ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారికి మన రేవంత్ అన్న సర్కార్ నుంచి 1 కోటి రూపాయలు ఎలాగైనా మీకు తోచిన ఆర్థిక సాయం అందించాలని ఈ అంతర్ముఖంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ.